హలో ఫ్రెండ్స్, జైలర్ 2 గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నాడు? నందమూరి బాలకృష్ణ రెమ్యునేషన్ ఎంత? షూటింగ్ అప్డేట్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. జైలర్ మొదటి భాగం రజనీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తమిళనాడు వరల్డ్ వైడ్గా కలిపి 600 కోట్ల పైగా గ్రాస్ సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ తీస్తే బాగుంటుందని అప్పట్లోనే వచ్చింది న్యూస్. అందుకే జైలర్ 2 అని డైరెక్టర్ నిల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2ను ప్రారంభించిండు. గతంలో ఒక మాట చెప్పిండు, జైలర్ 1 మొదటి భాగంలో బాలకృష్ణకు స్థాయికి తగ్గట్టు ఒక క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఆయన స్థాయికి తగ్గట్టు ఒక క్యారెక్టర్ సెట్ కాలేదు. అందుకే రెండో భాగంలో బాలకృష్ణ స్థాయి ఏంటో మన అందరికీ తెలుసు. అంతటి గొప్ప స్థాయి వ్యక్తికి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండాలనే జైలర్ రెండో భాగంలో ఒక క్యారెక్టర్ అయితే రాసుకున్న బాలకృష్ణ కూడా ఓకే చెప్పిండు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, ఈ వార్తలు అయితే చూసినాం. కానీ నందమూరి బాలకృష్ణ జైలర్ 2లో ఎప్పటి నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నాడు? ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 మూవీలో షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. జైలర్ 2 మూవీ కోసం 20 రోజుల కాల్ షీట్ అయితే కేటాయించాడంట. 20 రోజులకు గాను మూవీ టీం 50 కోట్ల రెమ్యునేషన్ ఆఫర్ చేసిందంట. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 20 రోజులకు 50 కోట్ల రెమ్యునేషన్ అనేది బిగ్గెస్ట్ రికార్డు. సీనియర్ హీరోలో 20 రోజుల్లో 50 కోట్ల రెమ్యునేషన్ అనేది ఇప్పటి వరకు ఏ హీరోకు రాలేదు. నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఆ రేంజ్లో ఉంది. మూవీ టీం కూడా బాలకృష్ణ ఎప్పుడైతే ఈ మూవీలో రజనీకాంత్ మీద ఉన్న ప్రేమ కానీ, రజనీకాంత్కు బాలకృష్ణ ఉన్న ప్రేమ కానీ, వాళ్ళ స్నేహం గురించి, వాళ్ళ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ అంటే రజనీకాంత్కు ఎంత ఇష్టమో, ఎన్టీ రామారావు అన్నా కానీ, నందమూరి బాలకృష్ణ అన్నా కానీ ఎంతో ప్రేమ. అందుకే బాలకృష్ణకు 20 రోజుల కాల్ షీట్ ఇచ్చినా కానీ 50 కోట్ల రెమ్యునేషన్ ఆఫర్ చేసిందంట మూవీ టీం. ఇది సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతుంది. ఇంకా రెమ్యునేషన్ ఎంత అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయరు, కానీ బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ రెమ్యునేషన్ 20 రోజులకు ఉండబోతుందంట. అంటే ఇప్పుడున్న ప్రకారం 50 కోట్లు అంటే ఫర్ డే 2.5 కోట్ల రెమ్యునేషన్ నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్ అఖండ 2 తర్వాత జైలర్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో రజనీకాంత్ క్రేజీ, బాలకృష్ణ క్రేజ్ తోడవుతే ఈ మూవీ 100% తమిళనాడులో ఫస్ట్ 1000 కోట్ల బొమ్మ కాబోతుంది. దానికంటే ముందు కూలీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అదేమన్నా మిస్ అయినా కానీ రజనీకాంత్, లోకేష్ కనకరాజు కూలీ మూవీ 1000 కోట్లు 100% నో డౌట్. జైలర్ 2 అనేది బాలకృష్ణ తోడవడంతో 2 తెలుగు రాష్ట్రాల క్రేజ్ ఇంకా వేరే ఉంటుంది. 1000 కోట్ల బొమ్మ తమిళనాడులో ఉండబోతుంది. ప్రజెంట్ అయితే ఈ మూవీ కేరళలో షూటింగ్ జరుగుతుంది. రజనీకాంత్ ఏకదాటిగా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఇంకా నిల్సన్ దిలీప్ కుమార్ అయితే ఆల్రెడీ కూలీ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులంట. రజనీకాంత్ను ఎంత పవర్ఫుల్గా చూపెట్టబోతుండో నందమూరి బాలకృష్ణ గతంలో నా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, బాలకృష్ణ స్థాయికి తగ్గ క్యారెక్టర్ పడాలి, అందుకే మొదటి భాగంలో లేదు. రెండో భాగంలో రజనీకాంత్ను ఇంట్రడక్షన్ కానీ, ఎలివేషన్స్ కానీ ఏ రేంజ్లో ఉంటుందో నందమూరి బాలకృష్ణ ఇంట్రడక్షన్ మాత్రం అంతకన్నా మించి గొప్పగా ఉండేలో ప్లాన్ చేసుకుంటున్నాడు. సౌత్లో మాస్ హీరో అంటే మనకు తక్కువ గుర్తొచ్చే పేరు 2000లో కానీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి, మనకు నందమూరి బాలకృష్ణ గుర్తొస్తాడు. తక్కువ మాస్ అంటే విపరీతమైన మాస్. అలాంటి మాస్ హీరోకు ఈ మధ్యకాలంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇంట్రడక్షన్ కానీ, బీజిఎం అంటే ఒక రేంజ్లో అఖండ నుంచి సౌత్లో ఊపేస్తుంది. నందమూరి బాలకృష్ణకు ఇంకా బీజిఎం అంటే ఇప్పుడు మనకు గుర్తొచ్చే డైరెక్టర్ అసలు నెక్స్ట్ రేంజ్ ఎలివేట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ మన బక్కోడు, తెలుసు కదా దేవరారు ఎలా లేపాడో. తర్వాత ఇంకా జైలర్ 2 అంత గొప్పగా ఆడిందంటే, అంత గొప్పగా ఈ సినిమా కంటెంట్ వీక్ ఉన్నా కానీ బీజిఎం తోటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే సినిమా నిలబడ్డదని రజనీకాంత్ చెప్పాడు. అనిరుద్ ఇంకా బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఏ రేంజ్లో ఇస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనిరుద్ ఇచ్చే బీజిఎంకు నందమూరి బాలకృష్ణ ఎలివేషన్ థియేటర్లో ఏ రేంజ్లో ఉంటుందో మోగాల్సింది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బిజినెస్ ఆల్మోస్ట్ 150 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది అనే వార్తలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. బాలకృష్ణ ఎప్పుడైతే జైలర్ 2 మూవీలో ఎప్పుడైతే జాయిన్ అవుతుండో ఈ మూవీ క్రేజ్ మాత్రం అతీతం. నందమూరి బాలకృష్ణను నెల్సన్ దిలీప్ కుమార్ ఏ విధంగా చూపెడతాడు, ఎలా చూపెట్టబోతున్నాడు, ఇంట్రడక్షన్, బీజిఎం ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. రజనీకాంత్, బాలకృష్ణ ఇంకా ఈ కాంబినేషన్ మాత్రం మాస్ను ఒక రేంజ్లో స్టాండర్డ్ సెట్ చేసే అవకాశం ఉంది.
ఇది మాత్రం వార్త అయితే చక్కర్లు కొడుతుంది. 20 రోజుల గాను నందమూరి బాలకృష్ణకు 50 కోట్ల రెమ్యునేషన్ మూవీ టీం ఆఫర్ చేసిందని ప్రజెంట్ జైలర్ 2 అఖండ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ జైన్ కాబోతున్నాడు. 2 తెలుగు రాష్ట్రాలైన ఓవర్సీస్ లో అయినా కానీ నందమూరి బాలకృష్ణకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఫ్యాన్ బేస్ ఈ మూవీకి తోడైతే దీని లెక్క వేరే ఉంటది. బాక్స్ ఆఫీస్ ఊసపోతే. థ్యాంక్ యూ సో మచ్.